హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజొచ్చి నేను రొయ్యలు, మామిడికాయ అయితే చేస్తున్నాను. శుభ్రంగా రొయ్యలైతే కడిగి పెట్టేసుకొని, పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలండి. ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూనొచ్చి ఉప్పు కూడా వేసుకోండి. వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకుంటే వాటర్ చూసారు కదా! రొయ్యల్లో ఎంత వచ్చాయో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకైతే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోండి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే మనకి ఎట్లయితే ఉండిద్ది రొయ్యలనేది. ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్‌గా అంటే సింపుల్‌గా అయితే అయిపోయిద్ది రొయ్యలు, మామిడికాయ. పచ్చి రొయ్యలు, మామిడికాయ. నూనె అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల నిండా వేసుకోండి. కాస్త ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్ది. మనకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను. ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోండి. మరి అంత ఎక్కువ కూడా వేయనవసరం లేదు. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మిగతా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు అయితే ఒక రెమ్మ అయితే వేసుకొని, ఆనియన్స్ అయితే ఒక పెద్దదైతే తీసుకున్నానండి నేను. పెద్ద ఆనియన్స్ అయితే వేసుకున్నాను. సన్నగా ముక్కలుగా అయితే పొడవుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవని ఆనియన్స్. మనకి మంచి కలర్ అయితే రావాలి ఆనియన్స్ అనేది. కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి కొంచెమే చూసి అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు సారీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 2 టమోటాలయితే తీసుకున్నాను. చిన్నవేనండి. కొంచెం మీడియం సైజు టమాటాలు ఒక 2 వేసుకొని, పచ్చిమిరపకాయలైతే ఒక 3 అయితే వేసుకొని, టమాటాలు కాస్త మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి అయితే దంచుకున్నాను నేను రోట్లో. ఒక స్పూన్ నిండా అయితే వేసుకోవాలండి. కాస్త ఎక్కువే వేసుకోండి అల్లం, వెల్లుల్లి. కొంచెం అల్లం, వెల్లుల్లి వేసిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి మనం. ఆయిల్‌లో ఫ్రై చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా టమాటాలు వేసిన తర్వాతే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అట్లా వేస్తే మనకి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది. స్మెల్ కూడా చాలా బాగుండిద్ది ఇలా వేస్తే. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత అయితే మనం ఒక మామిడికాయ అయితే తీసుకున్నాం కదా! మామిడికాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. మామిడికాయ మొత్తం అయితే వేయనవసరం లేదు ఫ్రెండ్స్. ముక్కాలు భాగం వేసుకోవాలి. మామిడికాయలో ముక్కాలు భాగం వేసుకొని, కాలు భాగం అయితే పక్కకు పెట్టేసుకోండి. చూసి అయితే వేసుకోవాలి. మనకి మామిడికాయ అనేది కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా అయితే ఉండిద్ది. కొంచెం పులుపుగా ఉండే కాయే బావుండిద్దండి. ఈ మామిడికాయ పచ్చి రొయ్యల్లోకి అయితే మామిడికాయ వేసిన తర్వాత చక్కగా ఇట్లా మసాలా అంతా పట్టించుకోవాలి. పట్టించిన తర్వాత అయితే కాసేపు మగ్గనివ్వాలి ఇట్లా. మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. మామిడికాయ ఆల్మోస్ట్ మనకి 10 నిమిషాల్లో అయితే కుక్ అయిద్దండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మామిడికాయ ఊరికే మగ్గిపోద్ది మనకి. ఇప్పుడైతే కారం అయితే వేసుకుందాము. నేనైతే గొడ్డు కారం అయితే వేసుకుంటున్నాను. గొడ్డు కారం వేస్తే ఏంటంటే బావుండిద్ది. ఇప్పుడైతే కారం అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్న తర్వాత 2, 3 స్పూన్లు అయితే వేసుకోండి. ధనియాల పొడి కూడా 1.5 స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసిన తర్వాత ఇవి చక్కగా కలిపేసుకోండి ఇట్లా. మనం కారం అనేది మాడకూడదు. మాడకుండానే కొంచెం అట్లా ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ నిండా వేసుకుంటున్నానండి. కాస్త పెద్ద గ్లాసే తీసుకున్నాను. కొంచెం గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఇప్పుడైతే ఉప్పు అయితే కొంచెం ఉప్పు వేసుకుందాము. ఈ వాటర్‌లో కొంచెం ఉప్పు వేసిన తర్వాత కాస్త బాయిల్ అయితే అవ్వాలి. అట్లా కొంచెం బాయిల్ అయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి. మూత పెట్టేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత రొయ్యలైతే వేసుకుందాం ఇప్పుడు. రొయ్యలు వేసేసుకొని ఇంకొక 5, 6 నిమిషాలైతే కుక్ చేసుకోవాలి. కొంచెం మనకు కర్రీ అనేది కాస్త దగ్గరకైతే రావాలి. మనం రొయ్యలు, మామిడికాయ అనేది ఇగురైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇగురే ఇది మన పులుసు కాదు. ఇది వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. లాస్ట్‌లో మిరియాల పొడి అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. మిరియాల పొడి కూడా వేసేసిన తర్వాత ఇంకాసేపు తిప్పేసి ఒక 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క అయితే వేసుకుంటున్నాను. లాస్ట్‌లో వేసుకోవాలండి ఇవి. లాస్ట్‌లో వేసుకుంటే బాగుండిద్ది. ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే దగ్గరకొచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఆపేసిన తర్వాత అయితే ఇంకాస్త దగ్గరకైతే అయ్యిద్ది చూడండి. చూసారు కదా! ఇంకాస్త దగ్గరకైతే అయింది. మన చేపలో మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం
ఎక్సలెంట్‌గా ఉండిద్ది. చాలా బావుండిద్దండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా.